హాయ్ ఆల్. నేను ఈ వీడియోలో మీకు లోటస్ ఫ్లవర్కి 3 కలర్ షేడ్స్ అనేవి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దీనికి నేను యూస్ చేసిన కలర్స్ ఎల్లో, రెడ్ అండ్ ఆరెంజ్. ఈ 3 కలర్స్ నేను యూస్ చేస్తున్నాను. అలాగే నాకు ఇందులోని ఎల్లో కలర్ అనేది లైట్గా కావాలి. సో అందుకని నేను ఎల్లోలో వైట్ యాడ్ చేసుకొని దాన్ని లైట్ ఎల్లోగా మార్చుకుంటున్నాను. వైట్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి ఎల్లో అనేది లైట్ ఎల్లోగా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ రకంగా మిక్స్ చేసుకోవాలండి. బాగా లైట్ ఎల్లోగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం లోటస్కి ఎల్లోని అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ లోటస్కి బేస్ అనేది 2 టైమ్స్ వేసుకున్నానండి, వైట్ కలర్ బేస్ అనేది. ఇప్పుడు నేను ఎల్లో కలర్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తుంటే నేను అస్తమాన బ్రష్ తీసి పెట్టి మళ్ళీ పెడుతున్నాను కదండి. అదేంటంటే మనం ప్రతిసారి కలర్ అప్లై చేస్తామా, అది మనం ప్రతిసారి వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ అలా ప్రతిసారి మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు దాన్ని తెచ్చి మళ్ళీ మనం అలా ఎల్లోలోకి చేసేస్తే మనకి షేడింగ్ అనేది రాదు, డార్క్ అయిపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు నేను ఎల్లో అప్లై చేస్తున్నాను కదా, నేను వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ తీసుకున్నాక మళ్ళీ నేను బ్రష్ వాష్ చేస్తాను, మళ్ళీ రెడ్ యాడ్ చేస్తాను. అలాగా మనం ఎవ్రీ టైం కూడా బ్రష్ అనేది క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే షేడింగ్ ఇచ్చుకున్నప్పుడు కూడా మనం బ్రష్ అనేది మనం మిక్స్ చేసినప్పుడు షేడింగ్ ఇచ్చినప్పుడు కూడా బ్రష్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని మనం మళ్ళీ కలర్ పెడుతూ షేడింగ్ ఇస్తూ ఉండాలండి. ఇది ద మెయిన్ పాయింట్. షేడింగ్ అనేది మెయిన్ పాయింట్ అండి. ఆ బ్రష్ మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టే మనకి షేడింగ్ కూడా వస్తుంది. లేదంటే ఒక కలర్ వచ్చేసి ఇంకో కలర్లోకి వెళ్ళిపోవడం ఆ రకంగా జరుగుతుంది అన్నమాట. సో ఏంటంటే ప్రతిసారి కూడా మనం షేడింగ్కి చేసుకునేటప్పుడు ప్రతి డిప్లో కూడా మనం అది బ్రష్ క్లీన్ చేసుకొని మళ్ళీ డిప్ చేసుకొని మళ్ళీ పెయింట్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది మెయిన్ పాయింట్ అండి షేడింగ్కి. ఇలా నేను ఫస్ట్ ఎల్లో కలరు, ఆరెంజ్ అండ్ రెడ్ 3 ఇచ్చుకున్నాను. ఇక్కడ నేను ఏ రకంగా పర్సంటేజ్ ఇచ్చుకున్నానో మీరు అబ్జర్వ్ చేశారా? కలర్ అనేది నేను ఎల్లో కలర్ అనేది 70% ఇస్తే ఆరెంజ్ అనేది 20% అండ్ రెడ్ అనేది 10% ఇచ్చుకున్నానండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేడింగ్ అనేది వస్తుంది. అలా ఇచ్చుకుంటూ ఆరెంజ్ని లైట్గా ఎల్లోలోకి తీసుకెళ్తున్నాను ఫస్ట్. అండ్ అప్పుడు లాస్ట్ ఏం చేస్తున్నాను, రెడ్ అనేది ఆరెంజ్లోకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 3 మర్జ్ చేసుకుంటూ అలా ఎల్లోలోకి తీసుకెళ్తే మనకి సన్సెట్ ఉంటుంది కదండి కలరు. ఆ కలర్ అనేది 3 షేడ్స్ లాగా మనకి ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ పెటల్స్ దగ్గర నేను వేరే రకంగా ఇచ్చుకున్నానండి. షేడింగ్ అనేది ఇలా కూడా మనం ఇచ్చుకోవచ్చు. మనం ఓకే ఈ రకంగా ఇవ్వలేము అనుకుంటే ముందు ఎల్లో ఇచ్చేసుకొని దానిపైన ఆరెంజ్, రెడ్ కూడా వేసుకొని ఈ రకంగా కూడా మనం షేడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయండి షేడింగ్లో. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయండి. మీకోసం ఫుల్ వీడియో అనేది చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఎన్ని రకాల షేడింగ్స్ చేసుకోవచ్చు మనం ఆ ఫుల్ లెంత్ వీడియో అనేది పెట్టమంటే నేను పెడతానండి. సో ఈ రకంగా నేను షేడింగ్ అనేది ఇచ్చుకున్నాను. మీకు పక్కన కనిపిస్తే లోటస్ పింక్ కలర్ కనిపిస్తుంది, ముందున కూడా బ్లూ కలర్ షేడింగ్లో కూడా లోటస్ అనేది వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తాయండి. వీడియోలో చివరి వరకు చూడండి.
ఇలా షేడింగ్ ఇచ్చుకొని ఇది బాగా డ్రై అవనివ్వాలండి. డ్రై అవనిచ్చి మనం బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చుకుంటున్నాను నేను. ఇలా బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. బ్లాక్ అనే కాదండి, మెరూన్ అయినా సరే మనకి ఏ డయాగ్రామ్కైనా మనకి అవుట్లైన్కి ఎల్లో అండ్ మెరూన్ ఈజ్ ద బెస్ట్ అవుట్లైన్ కలర్స్. దీనికి మనం గోల్డ్ కూడా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చండి. అప్పుడు మనం అవుట్లైన్ ఇవ్వాలి, గోల్డ్ కలర్ ఇచ్చి అవుట్లైన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ అనేది మనం అవుట్లైన్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని గోల్డ్ పక్క నుంచి మనం లోపల నుంచి మనం అవుట్లైన్ ఇచ్చుకోవాలి. చూసారండి ఫైనల్ రిజల్ట్ ఎంత బాగుందో అసలు లోటస్ అనేది. అలాగే పైన కూడా చూడండి బ్లూ కలర్ లోటస్ కూడా అంటే చాలా బాగున్నాయి. ఇలా సింపుల్గా శారీస్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.